హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన జొన్న సంగటి అండి. ఈ కాలంలో అసలు ఎవరు తింటున్నారు చెప్పండి? అసలు చాలా తగ్గిపోయింది, కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫస్ట్ జొన్నలు తీసుకొని ఒక 2 గ్లాసుల జొన్నలు తీసుకొని మంచిగా కడిగి వడగట్టుకోవాలండి. మంచిగా కడిగి వడగట్టుకున్న తర్వాత వాటిని ఎండలో ఆరబోసుకోవాలి. ఆరబోసుకున్న తర్వాత మంచిగా ఎండుతాయి కదండి. ఎండిన తర్వాత తీసేసి మంచిగా ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి, ఒక గ్లాసు ఇంట్లోనే మిక్సీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పిండిని బరకగా మిక్సీ పట్టుకోవాలి, కొన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఒక బరకగా కొంచెం, మెత్తగా కొంచెం. బరకగా ఉన్నదాన్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ కొంచెం నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా నానబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్ళు తీసుకుని తర్వాత ఒక గిన్నెలో ఒక 5 గ్లాసుల వాటర్ తీసుకొని ఆ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా బాగా మరిగించుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం తర్వాత యూస్ చేసుకోవడానికి కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మంచిగా మరిగిన వాటర్లో ఈ జొన్న బరకగా పట్టుకున్న జొన్నలు వేయాలి. వేసి మూత పెట్టేసి మంచిగా తిప్పుకొని చూడండి, ఇలా మంచిగా తిప్పుకొని దగ్గరికి వచ్చేలాగా కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట. ఉడికే కొద్దీ ఆ జొన్న అనేది కొంచెం థిక్గా అవుతుంది. చూడండి, ఇలా తిప్పుకొని మూత పెట్టుకోవాలన్నమాట. పూర్తిగా మూత పెట్టకూడదు. పూర్తిగా పెట్టామనుకోండి పొంగిపోతుంది. సో మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా, పొంగిపోకుండా ఇలా మంచిగా కలుపుతూ ఉంటే జొన్న పరక అనేది మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో, ఇప్పుడు మంచిగా ఉడికింది. ఈ ప్రాసెస్ అంతా ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట. హైలో పెట్టామంటే మొత్తం పొంగిపోతుంది అన్నమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఉడికించుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా తిప్పుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత థిక్గా ఎంత మంచిగా వచ్చిందో. తర్వాత మనం మెత్తగా పట్టుకున్న జొన్న పిండిని పైన ఇలా వేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes ఆగిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఏంటంటే కొంచెం గట్టి పడుతుంది. జొన్న అన్నం అనేది కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. కొంతమంది సంగటిలాగా కొంచెం గట్టిగా తింటారు, కొంతమంది కొంచెం లూజ్గా తింటారనమాట. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే కొంచెం లూజ్ ప్రాసెస్. చూడండి, కొంచెం లూజ్గా ఉంది. ఇది ఆరిపోయే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది అనమాట. కానీ వేడిగా తింటే అదిరిపోతుందండి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.